ఇక బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు 4 ఏళ్లుగా నిధులు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు రానివ్వడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ముందే విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. నిధులు విడుదల చేయాలని, లేకపోతే టీసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం ఏదైతే ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందించిన సంకల్పంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద కొంతమంది పిల్లల్ని ఎంపిక చేసింది. గత కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయా ప్రైవేట్ పాఠశాలలో సెలెక్ట్ అయిన పాఠశాల విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో నిధులు విడుదల కావట్లేదని పిల్లల్ని కూడా స్కూల్ నుండి తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళందరూ విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలు విద్యా సంస్థల విద్యా సంఘాల నేతలు కూడా ఈరోజు వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సెలెక్ట్ అయిన విద్యార్థుల పిల్లల యొక్క నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గత కొద్ది సంవత్సరాల నుండి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఇంప్లిమెంటేషన్లో విడుదల కావాల్సిన నిధులు విడుదల కాకపోవడం మూలంగా అక్కడ సంబంధించిన విద్యా సంస్థలు ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా ఇటు మాకు నిధులు రావట్లేదని చెప్తూ కూడా పిల్లలు ఇంటికి పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు, అసలు ఎందుకు సమస్య వచ్చింది, కొంతమంది పేరెంట్స్ ఉన్నాడు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ధర్నా చేస్తున్నారు ఈరోజు? సార్, నా పేరు వెంకన్న. మా బాబు అభ్యాస్ స్కూల్లో తొర్రూరులో చదువుతున్నాడు. అయితే ప్రభుత్వం యొక్క బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే వెనుకబడిన పిల్లల యొక్క ఫీజులో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ అడ్మిషన్లకి ప్రభుత్వమే వారికి ఫీజులు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి ఫీజులు ఇవ్వకుండా, వారి యొక్క బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేస్తుంది. గత 3-4 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకు ఎటువంటి ఫీజులు రావటం లేదు. అప్పుడు అంటే ఈ సందర్భంగా పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. పేద గిరిజన కుటుంబాలకు వాళ్ళకు చదివించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ నిధులను, ఈ ఫీజులు బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ పిల్లల తరపున ప్రభుత్వం ఇచ్చేది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ ప్రైవేట్ స్కూళ్లకు నిధులను విడుదల చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పేసి మా యొక్క తల్లిదండ్రుల తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నెల రోజులైంది స్కూల్ స్టార్ట్ అయ్యి. మా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, రోడ్లపై ఆడుకుంటున్నారు. స్కూల్కి పంపిస్తే అక్కడ వాళ్ళు జాయిన్ చేయట్లేదు. కాబట్టి వారు జాయిన్ చేసుకోవాలంటే నిధులను రిలీజ్ చేసి మాకు నిధులు కావాలని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం డిమాండ్ చేస్తుంది. కాబట్టి మా యొక్క బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం ఈ నిధులను తక్షణమే, ఆలస్యం చేయకుండా తక్షణమే కనీసం ఒక 2-3 రోజుల్లో విడుదల చేసి మా పిల్లల యొక్క భవిష్యత్తును ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ పిల్లలు ఎన్నో తరగతి చదువుతున్నారు? మీ పిల్లల్ని స్కూల్ పంపిస్తే అక్కడ యజమాని ఏం చెప్తుంది? నా పేరు శంకర్. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో తొర్రూరులో చదివిస్తున్నాం. మా పాపని 7th క్లాస్. అయితే మా పాపని పోయిన మండే తీసుకోపోతే మేము తీసుకోం బాబు, మాకు పైసలు రాంది, మాకు స్కీమ్ పడట్లేదు, బెస్ట్ టేబుల్ స్కీమ్ అన్నది పడట్లేదు, మాకు పైసలు రాంది, మేము పిల్లలను తీసుకోని రిటర్న్ పంపించారు. ఆడ నుంచి మళ్ళీ డీటీ గారి కాడ వచ్చినాం. మీరు ఎందుకు వచ్చిరబ్బా, మీరు పోవాలి, పోయినాక మళ్ళీ మాకు ఆడ పోయినాక ఫోన్ చేయాలంటే ఫోన్ చేసినాం. నిన్న మళ్ళీ పోయినాం సార్. పోతే అసలుగా మేము తీసుకోమంటారు. ఈ ప్రభుత్వానికి ఒక్కటే కోరేది, మేము మా పిల్లలది బెస్ట్ టేబుల్ స్కీమ్ బాపతి పైసలు ఎమ్మడే విడుదల చేయాలన్నది మేము కోరుకుంటున్నాం. మా పిల్లలకు పాఠశాలకు పంపించాలన్నది కోరుకుంటున్నాం. ఒక్కటే మీరు చెప్పండి, మీది ఏంది ప్రధాన డిమాండ్ ఏంది? విద్యార్థులు ఎట్లాంటి ఇబ్బందులు? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి మా విద్యార్థులు మొత్తం కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి వెళ్ళగొడుతున్నారని చెప్పేసినటువంటి డిఎస్ఎఫ్ఐ సంఘాన్ని వాళ్ళు ఆశ్రయిస్తే ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో దాదాపు పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఈరోజు మీ విసిగిపోయినాం. ఈ జిల్లా కలెక్టర్ అసలు స్పందించడమే లేదు. ఏ వినతి పత్రాలు ఇచ్చినా కూడా మొత్తం డస్ట్బిన్లోనే పడిస్తున్నాడు ఈ జిల్లా కలెక్టర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు రావాల్సినటువంటి నిధులు విడుదల చేయకుండా గిరిజన విద్యాభివృద్ధి తోడ్పడేటువంటి గిరిజన జిల్లాలో గిరిజన విద్యార్థులను మోసం చేస్తే మరి మా గిరిజన విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగా చదువుకుంటున్నారు అని చెప్పేసి తక్షణమే మీరు ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల ఉన్నాయో అది తక్షణమే విడుదల చేయాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రజాపాలన పేరుతోటే ఈరోజు విద్యా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము ఒత్తిడి చేస్తాం. ఏదైతే అవైలబుల్ స్కీమ్ ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడిన విద్యార్థులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఎంపికైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి రేవంత్ సర్కార్ స్పందించి నిధులు విడుదల చేసి విద్యార్థులకు భవిష్యత్తు ఆదుకోవాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.